చెప్పాలి కాబట్టి చెప్తున్నారా? నిజంగానే బాగున్నారా సార్? వ్యక్తిగతంగా బాగున్నాను. ఓకే. కానీ వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, వ్యక్తి సమాజంలో భాగం, కుటుంబంలో భాగం, కుటుంబం సమాజంలో భాగం, ఈ వ్యవస్థ నిర్మాణంలో భాగం. కనుక వ్యవస్థ అంతా బాగుంటే మనం బాగుంటాం. వ్యవస్థ సమస్యలో ఉంటే సహజంగా ఆలోచించే మెదడు ఉంటుంది కనుక ఈ ఆలోచించే మెదడు ప్రతి సమస్యని గురించి ఎప్పుడు తపన పడుతూ ఉంటుంది. ఇట్లెందుకు అయింది, ఇట్లా కాకుంటే బాగుండును కదా. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళని చూసినప్పుడు, అవమానం పడే వాళ్ళని చూసినప్పుడు మనకి ఎంతో కొంత దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటూ ఉంటుంది. కనుక సమాజం గురించి ఆలోచించే ప్రతి మనిషి భారతదేశంలో ప్రస్తుతం క్షేమంగా ఉన్నారా అని అంటే అది ప్రశ్నార్థకంగా. మీరు రీసెంట్గా ప్రొఫెసర్ సాయిబాబా గారు ఆయన దాదాపు 8 సంవత్సరాల జైల్లో ఉండి బయటకు వచ్చారు. వచ్చిన నెక్స్ట్ డేనే నేను ఫోన్ చేశాను, పలకరిద్దామని ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆయన ఎలా ఉన్నావు సాయి అన్నాను. నేను బాగున్నాను అన్నాడు. అన్న తర్వాత నువ్వెలా ఉన్నావని నన్ను అడిగాడు. అడిగి వెంటనే ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ఎవరైనా బాగున్నారని అడగటం అసాధ్యమైన విషయం అన్నాడు ఆయన. కనుక బాగున్నామంటే ఓకే, కాకపోతే వ్యవస్థ నిర్మాణంలో ఉన్నటువంటి సమస్యలు వాటి అన్ని పరిష్కారం అయినప్పుడే మనం అందరం సంతోషంగా ఉంటాం. సార్, ఎన్నో సమస్యల మీద, ఎన్నో అంశాల మీద మీ దగ్గరికి వస్తే కొంత వివరణ దొరుకుతుంది, దానికి ఒక మార్గం దొరుకుతుంది అనే ఒక కాన్సెప్ట్లో చాలామంది సమాజం ఉంటుంది. ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు చాలామంది ఇంట్రోలో లేదా మీ పేరు రాగానే కాసిం సార్ అనగానే అసలు ఎవరు ఈ కాసిం సార్, ఈయన ఒక హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, హిందూగా ఉండి మరి కాసిం అని పెట్టుకున్నారా, లేదంటే ముస్లిం కాబట్టి కాసిం అని పెట్టుకున్నారా ఏంటి అనేది చాలామందికి ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది సార్. ఈ పేరు వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మన ఇంటర్వ్యూ సజావుగా జరగాలంటే చూసే వినే పాఠకులు వాళ్ళు కరెక్ట్గా వినాలంటే నిజానికి ఈ భూమికతో మొదలు కావాలి. అవును సార్. నేను మొన్న ఫిబ్రవరి 15, 16, 17 3 రోజుల్లో తెలుగు లిటరరీ కాంగ్రెస్ అని ఒక పెద్ద కార్యక్రమం చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. దాదాపుగా ఒక 300 మంది డెలిగేట్స్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే డెలిగేట్. వెల్ ఎడ్యుకేటెడ్. అట్లే 140 మంది రిసోర్స్ పర్సన్స్ హాజరయ్యారు దేశవ్యాప్తంగా. ఆ సందర్భంలో ఆర్ట్స్ కాలేజీ ముందు కవిత వసంతం అని, కవితా పొద్దు అని ఒక 2 కార్యక్రమాలు 2 రోజులు చేశాం మేము. కవులు ఓపెన్గా కవిత్వం చదువుతారు. ఒక 2,000 మంది విద్యార్థులు బయట కూర్చొని హాయిగా ఆ వెన్నెల రాత్రుల్లో కవిత్వం వింటారు. అట్లా ఒక రోజు 20 మంది చొప్పున కవిత్వం చదివారు. అందులో యాకూబ్ అని చాలా ఫేమస్ పోయెట్ ఉన్నాడు, ఆయన ఒక కవిత చదివాడు. ఆయన కవిత చదివిన తర్వాత ఆ కవితని యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఎవరో ఒక ఆయన పోస్టు ఆ యూట్యూబ్లో చూసి దాని కింద కామెంట్స్ పెట్టాడు. నాకు వేరే ఫ్రెండ్ దాన్ని ఆ కామెంట్ను స్కాన్ చేసి నాకు పంపించాడు, స్క్రీన్ షాట్ చేసి పంపించాడు. కింద ఏం పెట్టాడంటే ఆయన, ఈ మధ్యన ముస్లింలు అందరూ వాళ్ళ మతం గురించి మాట్లాడుకోకుండా వేరే మతం గురించి మాట్లాడుతున్నారు. ఈ సభకి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ కాసిమీన ముస్లిము, కవిత్వం చదివిన ముస్లిము, వీళ్ళకేం పని తెలుగు భాష గురించి అని కింద కామెంట్ పెట్టాడు. కామెంట్ మీరు చూసారు? ఆ కామెంట్ వెంటనే ఇంకో కామెంట్ ఏముందంటే, అయినా వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ భాష గురించి, తెలుగు భాష గురించి వాళ్ళు అంత గొప్పగా ఆలోచిస్తున్నందుకు మనం సిగ్గుపడదామని ఇంకొక ఆయన పెట్టాడు, వేరే ఆయన పెట్టాడు. అంటే రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తున్నాం. నా పేరు గురించి నేను చెప్పాలంటే, అనుభవాలు చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుంది. అది ఇంకెప్పుడన్నా మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం. బేసిక్గా ఈ దేశంలో మనిషి పేరును బట్టి, మనిషి కులాన్ని బట్టి, మనిషి ఆర్థిక స్తోమతను బట్టి విలువ ఇచ్చే ఒక తప్పుడు ఆలోచన కొనసాగుతూ ఉన్నది, ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. ఆ క్రమంలో రోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో, ఏదో టీవీ ఛానల్కి సంబంధించిన ఏదో చిన్న వీడియో, అది 30 సెకండ్లో 1 మినిట్ నాది పంపిస్తూనే ఉంటుంటారు. దాని కింద కామెంట్స్ నేనైతే చూసే టైం నాకు లేదు, కానీ ఫ్రెండ్స్ ఎవరో మీలాంటి వాళ్ళు చూసి పెడుతూ ఉంటారు. ప్రతిరోజు ఈయన ముస్లిం గనక ఇలా మాట్లాడుతున్నాడు అనే మాట పెడుతూ ప్రధానంగా వస్తుంది. నిజానికి నేను ప్రతి సందర్భంలో ఈ అంశాన్ని ఆధారం చేసుకొని నేను మాట్లాడే భావాలను పూర్వపక్షం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కనుక నేను ఓపెన్గా చెప్పుకుంటాను. నాకెందుకంటే శిశుబీసులు అక్కర్లేదు. ఇప్పుడు ఒక రావు అని పెట్టుకున్నాను అనుకోండి, రావు అనగానే వెలమాయన అని ఒక సిగ్నల్. శర్మ అని పెట్టుకున్నాడు అనుకోండి, శర్మ అనగానే ఒక బ్రాహ్మణుడు, శాస్త్రి అనగానే ఒక బ్రాహ్మణుడు, రెడ్డి అనగానే రెడ్డి, గౌడ్ అనగానే గౌడ్, వెళ్ళిపోతుంది. యాదవ్ అనగానే యాదవ్.
వెళ్ళిపోతుంది, అంటే తెలిసిపోతుంది పలానా ఏం కులము అనేది. ఇప్పుడు నాది కాసిం అనగానే ఇక్కడ కులం పెట్టుకునే అవకాశం లేదు కనుక, అది కులం పేరు రిఫ్లెక్ట్ కాదు కనుక వెంటనే ముస్లిం అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఓపెన్గా పీపుల్కి అడ్రస్ చేస్తున్నా. నాకు ఏ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు, ఏ దేవుని నేను పూజించను, నేను మనిషిని పూజిస్తా, ప్రకృతిని పూజిస్తా, అంత మాత్రమే నా నమ్మకం. కానీ మా అమ్మ నాన్నకు ఒక నమ్మకం ఉంటుంది కదా, ఆ నమ్మకాన్ని నేను గౌరవించాలి. మా అమ్మ నాన్న నేను పుట్టినప్పుడు కొద్ది రోజులకే నాకేదో జ్వరం వస్తే మా ఊళ్ళో పీర్ల పండుగ జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది పీర్ల పండుగ, ఓ 9 రోజులు జరుగుతుంది. ఆ ఊరిలో మా ఊరిలో కాసిం అనే ఒక పీరు ఉంటుంది. ఆ పీరుకు చాలా మహిమ ఉంటుందని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి నమ్ముకుంటారు. దానికి అక్కడ ఏటలు పోయటము, దట్టీలు చదివించటము. పీర్ల పండుగ అంటే అక్కడ మధ్యలో ఒక రౌండ్ చేసి అందులో నిప్పులు వేయడం అటువంటి కూడా ఉంటాయి. ఒక అలావు దోవి దాంట్లో ఒక స్టాచ్యూ ఉంటుంది పెద్ద, దాంట్లో కట్టెలు వేసి రోజు అలావు మండుతూ ఉంటుంది. 9 రోజులు అలావు మండుతూ ఉంటుంది. అలావు చుట్టూ రోజు ఆడతారు, డప్పులు కొట్టుకుంటూ ఆడతారు. అక్కడ ఒక మామూలుగా మసీదు లాంటిది ఒక నిర్మాణం చేస్తారు. మసీదు కాదు కానీ పీర్ల సావిడి అంటారు. ఆ పీర్ల సావిడి వరుసగా పీర్లు పెడతారు. అట్లా రోజు దాని దగ్గర పూజ చేసి 9వ రోజు వాటిని తీసుకెళ్లి బావిలో వేస్తారు. బావిలో వేస్తారంటే కడుగుతారు నీళ్లతో. ఆ పీర్ల పండగ తెలంగాణకి ప్రత్యేకం. ఈ పీర్ల పండుగ చేసేది కూడా అందరూ ఎక్కువ మంది హిందువులు చేస్తారు పీర్ల పండుగని. ముస్లింలు 1% ఉంటే 99% హిందువులు చేస్తారు. ఆ విధంగా నాకు జ్వరం వస్తే చిన్నప్పుడు మా అమ్మ నాన్న కాసిం పీర్ దగ్గర తీసుకెళ్లారు. పీర్ల పండుగ హిందువులు ఎక్కువ చేస్తారా సార్? హిందువులు ఎక్కువ చేస్తారు. ఒక హైదరాబాద్ సెంటర్లోనే సున్నీ సియా తెగాల్లో ఒక తెగ మాత్రమే హైదరాబాద్ సెంటర్లో పీర్ల పండుగ చేస్తుంది. కానీ మన తెలంగాణ గ్రామాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కువ మంది హిందువులు చేస్తారు. కానీ ఎందుకు సార్ బయటకు వచ్చేసరికి పీర్ల పండుగ అంటే ప్రధానంగా అది ముస్లిం వర్గానికి సంబంధించిన పండుగ అన్నట్టు ఎలివేట్ అవుతుంది? అయితే దాన్ని ఏంటంటే మతాల మధ్యన ఉండే వైషమ్యం వలన, వైరుధ్యం వలన అది ముస్లిం పండుగగా బయటికి ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని నిర్వహించేది హిందువులు ఎక్కువ మంది. సో అట్లా ఆ కాసిం పీర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ పీర్ ఎత్తట ఆయన యాదవ్ గొల్ల ఆయన పేరు కాశన్న. ఆ పీర్ ఎత్తట ఆయన అన్నాడట, ఈ పిల్లవాడికి ఆరోగ్యం బాగా కావాలంటే ఈ పీరు పేరు పెట్టండి అన్నాడట. యాక్చువల్గా నాకు పుట్టిన తర్వాత పెట్టిన పేరు మా అమ్మ నాన్న బాలనారాయణ అని పేరు పెట్టారు. బాలనారాయణ అని పెట్టారు. చాలా మందికి తెలియదు. సో అట్లా బాలనారాయణ అనేటటువంటి పేరు తీసేసి ఆ రోజు నుంచి మా అమ్మ నాన్న నా పేరు కాసిం అని పెట్టారు. మీ వయసు ఎంత ఉండే సార్? నాకు అది తెలియదు, చాలా చిన్నప్పుడు, బహుశా 2 ఏళ్ళు ఏడాది అంతకాలమే ఉండి ఉంటుంది. ఆ తర్వాత యాదృచ్ఛికం ఏంటంటే మా తాత పేరు కాశన్న, పీరు ఎత్తటైన పేరు కాశన్న. ఈ 2 పేర్లు కలిసి వస్తాయి, కాసిం అనే పీరు పేరు కలిసి వస్తుందనే ఉద్దేశంతో కాసిం అనే పేరు పెట్టారు.